మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నా కొనసాగుతోంది. 4 గంటలుగా రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చనిపోయిన రైతు కుటుంబాల్ని ఆదుకోవాలని మృతుల కుటుంబాలతో కలిసి టెంట్ వేసి బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో మంచిర్యాల లక్షెట్టిపేట మీదుగా రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి వీరంతా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడితే అమ్మ ఏం జరిగింది, అసలు ఎప్పుడు వెళ్ళారు? నిన్న నైట్ వేరు మేము మాకు 1 ఎకరం పొలం ఉన్నది. మేము కౌలుకు వేసుకొని బతుకుతాం, కూలి వేసుకొని బతుకుతాం. పొలం కోసి నెల రోజులు అవుతుంది. 10 రోజులు ఆరబోసినాం, కాంట పెట్టి 10 రోజులు అవుతుంది. ఆ సంచులు తడతాయని నాన్నతనే రోజు పోతారని బాగా వర్షం వస్తుందని 2 తండ్రి కొడుకులు వేయరు. పరద కప్పుకొని ఉంటే పరద కొట్టుకపోయిన వాళ్ళ గోడ దాటిపోయారు. తండ్రి కొడుకు నా భర్త, నా కొడుకు తణుకుల నాగరాజు, తణుకుల అభిరామ్. గోడ దగ్గరికి వేయరు. గోడ దగ్గరికి వేయడం వల్ల అది సడన్ గా వాడి ఆ పిల్లలల్లా బొరించుకుంటూ తీసుకొచ్చారు నా కొడుకును, నా భర్త. కవర్లు కప్పారు. బత్తాలు జోకి 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. లారీలు అత్తలేవు, పోతలేవు. లారీలు వచ్చినాక మాకు ఇంత ఇబ్బంది ఎందుకు ఉంటుంది? అడ్లు పోతే మా పని మేము చేసుకుంటాం, మా కూలి మేము చేసుకుంటాం, మేము కూలి చేసుకుంటాం. మేము ఎట్లా బతుకుతాం? ఇప్పుడు నా కొడుకు నేను ఎట్లా బతుకుతాం? రోడ్డు మీద పడ్డాం. నన్ను జారేటోడు అవతల పడ్డా, నా కొడుకు అవతల పడ్డా, నా భర్త అవతల పడ్డా. మేము ఎట్లా బతుకుతామని చెప్పాలి, ఇక ప్రభుత్వం చెప్పాలి. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అప్పటి నుంచి ధర్నాలో కూర్చున్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు దీన్ని? నలుగురు రైతులు ఈ అకాల వర్షం పొట్టన పెట్టుకుంది. దీని అకాల వర్షం కాదన్నా, ప్రభుత్వ నిర్లక్ష్యం చెప్పంటూ నేను ఇలా ధాన్యం సేకరణ అనేది ప్రభుత్వ బాధ్యత. ధాన్యం తూకం వేసి దాదాపు 10 రోజులు గడుస్తుంది. ఇలా నిబంధనల మేరకు ఏదైతుందో తూకం వేసిన తర్వాత 24 గంటల లోపల తరలించాలి. ఆ ధాన్యం తూకం వేసింది 24 గంటల లోపల తరలించి ఉన్నట్టయితే అసలు వీళ్ళ సమస్య ఉత్పన్నం కాకపోతుండే. దాన్ని తరలించలేకపోవడంతో పాపం ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైతుందో ఈ వర్షాకాలం వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పని కవర్లు కప్పి కావులు ఉంటాయని పోయేవరకల్లా ఏదైతుందో గోడ కూలి ఇద్దరు మరణించింది. ఇక్కడ అది ఇంకొక సంఘటన కూడా తూకం వేగడుతూ అక్కడ 2 చనిపోయిండు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని చెప్పి అంటున్నా. అయితే ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో 24 గంటల్లో తూకం వేయాల్సి ఉన్న అధికారులు నిర్లక్ష్యం చేయడం మూలంగానే వీళ్ళు చనిపోయారు. ఇది ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక్కో కుటుంబానికి 50 లక్షల పరిహారం అందించాలని మాజీ మంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV లక్షెట్టిపేట.